నమస్తే. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం సెగలు హైదరాబాద్కు తగిలినట్టు తెలుస్తుంది. గత కొన్ని రోజుల నుంచి ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరుగుతుంది. మీ అందరికీ తెలిసిందే. సో యుద్ధ నేపథ్యంలో మరి గ్యాస్ కొరత లేకున్నప్పటికీ కొంతమంది కృత్రిమ కొరత సృష్టించి గ్యాస్ దొరకట్లేదు, గ్యాస్ను బ్లాక్లో అమ్ముతున్నారని ప్రజల్ని ప్యానిక్ చేసి మరి గ్యాస్కు సంబంధించినటువంటి కొన్ని ఏదైతే ఏజెన్సీల ముందు పూర్తి స్థాయిలో లైన్లో నిలబడి ఇక ఖాళీగా ఉన్నటువంటి వాళ్ళ ఇంట్లో ఎక్స్ట్రా ఉన్నటువంటి బుడ్డీలను కూడా అంటే గ్యాస్ సంబంధించినటువంటి సిలిండర్ బుడ్డీని కూడా ఫిల్ చేసుకునేందుకు ప్రజలు ఆతృత చూసినటువంటి పరిస్థితి మనం చూసాం. సో యాస్టీస్గా గ్యాస్ మీద ఎట్లయితే తప్పుడు ప్రచారం జరిగిందో ఇప్పుడు పెట్రోల్ డీజిల్ మీద కూడా సోషల్ మీడియాలో కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇక పెట్రోల్ డీజిల్ దొరకదు, ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ నేపథ్యంతో పెట్రోల్ బంకులు మూతపడుతున్నాయి, నో స్టాక్ బోర్డులు పెడుతున్నారని కొంతమంది సోషల్ మీడియాలో చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారానికి ప్రజలు ప్యానిక్ అవుతున్నట్టు తెలుస్తుంది. సో నిజంగానే యుద్ధం ఇలాగే కంటిన్యూ అవుతాయి, రేపు పెట్రోల్ డీజిల్ కూడా దొరకదేమో అన్నటువంటి భయాందోళనతో రోజు 100-200 కొట్టించుకున్నటువంటి సాధారణ వాహనదారులు ఇవాళ ట్యాంక్ ఫుల్ చేస్తున్నారు. సో మళ్ళీ పెట్రోల్ దొరుకుతుందో లేదని భయాందోళనతో ఉదయం నుంచే పెట్రోల్ బంకుల ముందు బారులు తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలోనే భారీగా మరి ట్రాఫిక్ జామ్ అవుతోంది. హైదరాబాద్ లాంటి మహానగరంలో ఎక్కడ చూసినా కూడా కొన్ని చోట్ల పెట్రోల్ బంకులు నో స్టాక్ బోర్డు పెడుతున్నప్పటికీ మరికొన్ని పెట్రోల్ బంకులు పెట్రోల్ పోస్తూనే ఉన్నాయి. పెట్రోల్ బంక్ సంబంధించిన యజమానులు డీలర్లు చెప్తా ఉన్నారు ఎక్కడా కూడా నో స్టాక్ అనేది లేదు, ఫుల్ ట్యాంకులో పెట్రోల్ ఉంది, పెట్రోల్ బంకులు ఎక్కడ కూడా బంద్ ఉండదు. సో రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చెప్తా ఉన్నాయి పెట్రోల్ స్టాకులు ఉన్నాయి, డీజిల్ స్టాక్ ఉంది, ప్రజలు ప్యానిక్ అవ్వద్దు, ప్రజలు భయాందోళనకు చెందొద్దని చెప్తున్నారు. అయినప్పటికీ మరి కొంతమంది ఇప్పటికే పూర్తి స్థాయిలో ఒక లైన్ అయితే ఏర్పాటు చేశారు, పెట్రోల్ బంకుల ముందు బారులు తిరుగుతున్నారు. ఉదయం నుంచి పెట్రోల్ డీజిల్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. మరికొంతమంది ఇంట్లో ఉన్నటువంటి వాటర్ క్యాన్లు కావచ్చు, లేకపోతే పెట్రోల్ డీజిల్ నిల్వ చేసేటువంటి కొన్ని క్యాన్లను తీసుకొస్తా ఉన్నారు. అవసరానికి మించి పెట్రోల్ డీజిల్ తీసుకెళ్తున్నారు. సో దీంతో కొంత కృత్రిమ కొరత ఏర్పడేటువంటి అవకాశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే చాలా వరకు జనరల్ టైంలో 200 లేదా 300 మాత్రమే అవసరానికి తగ్గట్టుగా మాత్రమే పెట్రోల్ డీజిల్ని నిల్వ చేసుకునేది, ఫుల్ ట్యాంక్ చేసుకోకుండా ఉండేది. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తున్నట్టయితే అవసరం లేకున్నా పెట్రోల్ డీజిల్ని ఫుల్ ట్యాంక్ చేయించుకుంటున్నారు. అవసరానికి మించినటువంటి మరి పెట్రోల్ నిల్వల్ని కూడా ఇళ్లలో స్టాక్ పెట్టుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒకసారి మాదాపూర్కి సంబంధించినటువంటి మెట్రో స్టేషన్ దగ్గర పెట్రోల్ బంక్ మనం వెళ్తా ఉన్నాం. ఒకసారి ఆ విజువల్స్ కూడా మీకు చూపించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆల్మోస్ట్ 500 మీటర్స్ అంటే 1/2 కిలోమీటర్ దూరంలో మనం ప్రస్తుతం పెట్రోల్ బంక్ ఉన్నాము. ఇవన్నీ కూడా డీజిల్ పెట్రోల్కి సంబంధించినటువంటి కార్లకు సంబంధించినటువంటి పార్కింగు. ఎంతసేపు అయిందని వచ్చి అన్న 10 o'clock వచ్చినా అన్న. ఎంత 10 o'clock వచ్చినా అన్న. బ్యాక్ సైడ్ ఉండే పోకి ఇల్లే ఉన్నాం ఇంకా. ఓకే, జనరల్గా ఇప్పుడు పెట్రోల్ స్టాక్లు ఉన్నాయని పెట్రోల్ డీలర్లు చెప్తా ఉన్నారు, ఎక్కడ కూడా స్టాక్ లేదు, భయాందోళనలో చెందొద్దు, ఎందుకు ప్రజలు భయాందోళన చెంది క్యూ కడుతున్నా అని చెప్తా ఉన్నారు. సో ఏం చెప్తారు? అందరికి పానిక్ స్టార్ట్ అయింది అన్న, ఏమైనా ఎమర్జెన్సీ ఉండొచ్చు అన్న థాట్ పైన కొట్టించుకుంటారు పెట్రోల్. జనరల్గా మీ కార్లో ఎంత పెట్రోల్ కొట్టించేవాళ్ళు? నార్మల్ ఫుల్ ట్యాంక్ కొట్టిస్తే 1 week వస్తుంది నాకు. 1 week ఈరోజు ఇప్పుడు మళ్ళీ ఫుల్ ట్యాంక్ కొట్టిస్తాను. చాలా మంది కొన్ని డబ్బాలలో వాటర్ క్యాన్లలో మిగిలినటువంటి డీజిల్ డబ్బాలలో తీసుకెళ్తున్నారు. అది తప్పన్న, ఎందుకంటే పక్కన గురించి కూడా ఆలోచించాలా కదా. మన కోసం మనం చూసుకోవద్దు, పక్కన గురించి కూడా ఆలోచించాలా కదా. ఒకసారి పెట్రోల్ బంక్ దాకా కూడా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఒక్కొక్కరు 10:30కి వచ్చామని చెప్తా ఉన్నారు, సమయం 11:30, 12 అరౌండ్ అవుతుంది. అంటే ఆల్మోస్ట్ 1.5 hour నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇంకా క్యూ లైన్ పెద్దగానే ఉంది, 500 మీటర్స్ ఉంది. మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాం వాటర్ క్యాన్లు, వాహనాల మీద వెళ్ళే వాళ్ళు కూడా వాటర్ క్యాన్లు తీసుకెళ్తున్నారు. ఆ వాటర్ క్యాన్లో పెట్రోల్ డీజిల్ని వాళ్ళు నిల్వ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కూడా ఒక రకమైనటువంటి డేంజర్, ఎందుకంటే అవసరానికి మించి మోతాదుకి మించి పెట్రోల్ డీజిల్ని కనుక కొని ఇంట్లో పెడితే అకస్మాత్తుగా అనుకోకుండా ఏదైనా ఫైర్ అయితే కూడా చాలా ప్రమాదం ఉంటుంది. మండుతున్నటువంటి ఎండల నేపథ్యంలో కూడా చాలామంది బైక్స్ కానీ కార్లో ఫుల్ ట్యాంక్ చేస్తూ ఉన్నారు. ఈ ఫుల్ ట్యాంక్ ద్వారా కూడా సో ఎండ తీవ్రతకి పెట్రోల్ బండి కావచ్చు, కారు కావచ్చు, ఒక్కసారిగా ట్యాంక్ పేలేటువంటి ప్రమాదం కూడా ఉంది. ఎందుకంటే జనరల్గా సమ్మర్లో ఎవరు ఫుల్ ట్యాంక్ చేయించరు, ఎందుకంటే మండుతున్న ఎండల నేపథ్యంలో మరి బైక్ కానీ కారు కానీ పెట్రోల్ ట్యాంకులు ఎండ తీవ్రతను తట్టుకోలేక పేలినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సో దయచేసి ప్రజలు ప్యానిక్ అవ్వద్దు, పెట్రోల్ నిల్వలు చాలా ఉన్నాయి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి, తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు. యుద్ధం నేపథ్యంలో ఉన్నప్పటికీ యుద్ధ ప్రభావం పెట్రోల్ డీజిల్ మీద లేదు, ఎక్కడా కూడా కొరత లేదని చెప్పేసి చెప్తారు. కొన్ని చోట్ల మాత్రమే నో స్టాక్ బోర్డు కనిపిస్తూ ఉంది. సో ఒక డబ్బులు బ్రదర్ దేనికి ఇది హిందీ తెలుగు
సో అట్లా ఇట్లా చాలామంది డబ్బాలు కూడా క్యాన్లు కూడా తెచ్చుకుంటా ఉన్నారు. ఈ క్యాన్లలో పెట్రోల్ డీజిల్ కూడా నిల్వ చేస్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. ఇదంతా కూడా కేవలం సోషల్ మీడియాలో వస్తున్నటువంటి తప్పుడు ప్రచారంతో సో వాళ్ళంతా కూడా మరి అవసరానికి మించినటువంటి పెట్రోల్ డీజిల్ నిల్వ చేసుకునేందుకు పెట్రోల్ బంకుల దగ్గరికి వెళ్తా ఉన్నారు. ఒక క్యూ లైన్ని ఉన్నప్పటికీ క్యూ లైన్ని కూడా దాటుకొని వెయిట్ చేసి మరి ఈ యొక్క డబ్బాలలో క్యాన్లలో పూర్తి స్థాయిలో పెట్రోల్ డీజిల్ తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఇంకా పెట్రోల్ బంక్కి మనం 200 మీటర్స్ ఉన్నాం, ఇంకా ముందుకు వెళ్ళాలి. సో చాలా వరకు పెద్ద క్యూ లైన్ ఉంది, ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ అని చెప్పొచ్చు. ఈ పెట్రోల్ సంబంధించి ఈ రద్దీతోటి కొంత జనరల్ ట్రాఫిక్ కూడా ఏర్పడుతుంది. పోలీసులు ప్రత్యేక బృందాల ద్వారా ఎప్పటికప్పుడు ట్రాఫిక్ నియంత్రణ కూడా చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఒకసారి మనం సిచ్యువేషన్ కనుక చూస్తే అంటే అయితే మాదాపూర్ పెట్రోల్ బంక్ ఒక్కటే అని కాదు, చాలా వరకు కుకట్పల్లి, మియాపూరు, అత్తాపూరు, మెహదీపట్నం, ఇక అంబర్పేటు, నాగోల్, ఉప్పల్ ఇట్లా అన్ని ప్రాంతాల్లో కూడా కొన్ని చోట్ల డీలర్లు పేమెంట్ ఇవ్వక, క్రెడిట్స్ ఇవ్వక నో స్టాక్ బోర్డులు పెడతా ఉంటే మరికొంతమంది ఓపెన్గానే పెట్రోల్ బంకులో ఉన్నటువంటి పెట్రోల్ని అమ్ముతా ఉన్నారు, పెట్రోల్ని సేల్ చేసుకుంటున్నారు. బట్ చెప్తా ఉన్నారు, వాళ్ళు ఏమంటున్నారు, ఎక్కడ నిల్వల కొరత లేదు, మస్తు పెట్రోల్ ఉంది, కానీ ప్రజలు భయాందోళనకు చెంది దొరుకుతుందో లేదో అనే ప్యానిక్తో మరి అవసరానికి మించినటువంటి పెట్రోల్ని ఫిల్ చేసుకుంటున్నారంటూ కూడా పెట్రోల్ బంక్ యజమానులు చెప్తున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో చాలామంది గంటల తరబడి వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎంతసేపు అయింది బ్రదర్? 9 గంటల నుంచి ఉన్నాం. 9 గంటల నుంచి. ఏంది కారా, ఆటోనా, బండి ఏంది? అది కారు అండి. ఎంత కొట్టిస్తారు బాయ్ కారు? మేము ఫుల్ ట్యాంక్ చేపిస్తాం, కానీ నిన్న వెహికల్ చేయడం వల్ల తీయకపోవడం వల్ల టైట్ అయింది పొజిషన్. అంటే ఏమైంది, పెట్రోల్ బంద్ అయితే అంటారు, ఏమంటారు? న్యూస్ వచ్చింది, ఆ న్యూస్ నిజం అనేది అబద్ధమే తెలియదు. ఇక జనాలు పొద్దు నుంచి ఒకటే దారాలు కడతారు, అందువల్ల మేము కూడా రావాల్సి వచ్చింది. అలా జనరల్గా పెట్రోల్ డీజిల్ నిల్వలు ఉందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి, అంటే భయపడాల్సిన అవసరం లేదు. అయితే బంగోలు మీరు అంతా టెన్షన్ పడాల్సిన లేదు, మస్తు ట్యాంక్ వస్తుంది, ఇదంతా మీరు పుట్టించుకుంది అంటారు, కానీ బంకు వాళ్ళని అడిగితే అది ఏం లేదు అంటున్నారు. అంతే, కూల్గా తర్వాత కొట్టియొచ్చు కదా. ఇంకా అంటే ఎప్పటి నుంచో వెయిట్ చేసుకుంటూ వచ్చినాం కదా, దగ్గరకు వచ్చినప్పుడు మళ్ళీ పోవడం లేదు కదా, అందుకని లైన్లో ఉండాల్సి వస్తుంది. డబ్బాలలో తీసుకుపోతున్నట్టున్నారు పెద్ద పెద్ద క్యాన్లు. అంటే డీజిల్ ఫుల్ ఉందట, పెట్రోల్ బైకుల వల్ల కొద్దిగా టైట్ ఉంది. లేదంటే ఏం చేస్తారంటే డబ్బాలలో తీసుకెళ్లి బ్లాక్ లో అమ్మేసుకుంటారు, అట్లా డబ్బులు చేసుకుంటారు అట్లా. ఇప్పుడు కానీ అది కాదులే, కానీ బైకులు కదా జామ్ అయిపోతుంది, దానివల్ల ఇట్లా టైట్ అయింది, లేకపోతే కుల్లానే ఉండేది. ఇట్లా చాలా వరకు ఒక్కొక్కరు 9 గంటల నుంచి 10 గంటల నుంచి వెయిట్ చేస్తున్నామని చెప్తా ఉన్నారు. ఇటు ఆటో వాళ్ళకు ఉన్నాడు. సో ఎంతసేపు అయిందన్నా? 1.5 గంట అవుతుందన్నా. జనరల్ ర్యాపిడోనా లేకపోతే నీ నార్మల్ ప్యాసింజర్ని ఎక్కించుకుంటారు? ప్యాసింజర్ని ఎక్కించుకుంటాం. సో అది ఏంది, 1.5 గంట నుంచి గిరాకీ దెబ్బనే కదా నీకు? చాలా దెబ్బ. నిన్న ఇట్లుండేదా, ఇంత క్యూ ఉండేదా, ఇంత రద్దీగా ఉండేదా? ఇంత రద్దీగా లేకుండే, ఇప్పుడే చాలా రద్దీ ఉంది. కానీ ఒకటి సడన్గా చెప్పడం పబ్లిక్కి చాలా మంచిగా అనిపిస్తలేదు. కానీ గవర్నమెంట్ చెప్తుంది కదా, అంటే పెట్రోల్కి సంబంధించి డీజిల్ సంబంధించి మస్తు స్టాక్ ఉన్నాయి, భయాందోళన చెందొద్దు, మీరు ప్యానిక్ అయ్యి ఫుల్ ట్యాంకులు చేయించుకోదని చెప్తుంది కదా, పెట్రోల్ బంకుల ముందు నిలబడదని చెప్తుంది. దానికి ఓన్లీ మధ్యలో చెప్పేవాళ్ళు కొందరిని చూసి ఇంకో కొందరు ఇలా భయ ప్రాంతాల్లోకి అయ్యి తొందరగా కొట్టించుకుంటే మాకు బాగుంటుందేమో, గ్యాస్ వల్ల గ్యాస్ ఎలా ప్రాబ్లం అయిందో డీజిల్ అలా ప్రాబ్లం అవుతుందేమో అని ఇట్లా లైన్కు ఎవరు జాగ్రత్త వాళ్ళు ఉన్నారు. నిన్న మొన్న మనం చూస్తూ ఉన్నాం, గ్యాస్ డెలివరీకి సంబంధించి ఆలస్యం అవుతా ఉంది. సో గ్యాస్ మాదిరిగానే పెట్రోల్ డీజిల్కి సంబంధించి కూడా కొరత ఏర్పడుతుందేమనే ఒక భయాందోళనతోటి ఒకరిని చూసి ఒకరు మరి పెట్రోల్ బంకుల ముందు బారులు తీరుతున్నట్టుగా వాహనదారులు చెప్తా ఉన్నారు. సో దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ మనం ప్రస్తుతం తొలివేలు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. వాహనాలను కూడా ఇక్కడ ట్రాఫిక్ పోలీసులు కూడా ఎప్పటికప్పుడు ఎటువంటి ట్రాఫిక్ ఏర్పడకుండా, సో ఏ దారిలో ఏ వెహికల్ వెళ్ళాలి, అటు బైకులు కావచ్చు కార్లు కావచ్చు, సపరేట్ రూట్ని వాళ్ళు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు పోలీసులు దాన్ని క్లియర్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. అంటే జనరల్గా మాదాపూర్ మెట్రో స్టేషన్ లాంటి పెట్రోల్ బంకుల్లో మనం ఇంత క్రౌడ్ కనిపించదు, జనరల్ టైంలో ఇంత క్రౌడ్ ఉండదు. బట్ ఈ ప్యానిక్ వల్ల ప్రజలు సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తా కథనాలు చూసి మోతాదుకు మించినటువంటి పెట్రోల్ని వాళ్ళు నిల్వలు చేసుకోవడం వల్లనే ఇంత టైం పడుతున్నట్టు తెలుస్తుంది, ఇంత రద్దీ ఏర్పడుతున్నట్టు కూడా తెలుస్తుంది. కానీ జనరల్ టైంలో ఈ మాదాపూర్ కావచ్చు, కుకట్పల్లి కావచ్చు, లేకపోతే ఇతర ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా ఏ పెట్రోల్ బంకులో కూడా ఇంత మోతాదులో మరి వాహనదారులు అయితే వెయిట్ చేసినటువంటి సందర్భం మనకు కనిపించదు. కేవలం వస్తున్నటువంటి సోషల్ మీడియా కథనాలతోటి మరి యుద్ధ నేపథ్యంతో గతంలో గ్యాస్ ఏ విధంగా అయితే కొరత ఏర్పడిందో సేమ్ పెట్రోల్ కూడా డీజిల్ ఆ విధంగానే కొరత ఏర్పడుతుంది అన్నటువంటి ఆందోళనతోటే కొంత
పానిక్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు అనిపిస్తుంది. బట్ అవసరానికి మించినటువంటి పెట్రోల్ జనరల్గా 200, 300 వేసుకునే వాళ్ళు కూడా ₹1000, ₹2000 వరకు కూడా వాళ్ళు ఫుల్ ట్యాంక్ చేసుకుంటున్నారు. జనరల్గా 300, ₹400 పెట్రోల్ వేసుకునేది. కానీ అవసరానికి మించినటువంటి ఫుల్ ట్యాంక్ లెవెల్స్ని కూడా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నటువంటి విజువల్స్ అయితే మనకు కనిపిస్తుంది. ఒకసారి చూసుకోవచ్చు. సో దాదాపు ఒక్కొక్క బైక్ జనరల్గా 300, 400 వేసుకునే వాళ్ళు. బట్ ఒక్కొక్క బైక్ కనుక మనం చూస్తే 800, 900, 1000 దాదాపు పెట్రోల్ ట్యాంక్లో ఎంత సామర్థ్యం ఉంటే అంత సామర్థ్యం మేరకు కూడా వాళ్ళు పెట్రోల్ని వేపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకసారి చూసుకోవచ్చు. చాలా మంది జనాలు ఉన్నారు. అంటే గతంలో ఈ పెట్రోల్ బంకులో చాలా తక్కువగా ఉండేది, ఎప్పటికప్పుడు క్లియర్ అయిపోతూ ఉండేది. కానీ ఇప్పుడు చాలామంది మరి అవసరానికి మించినటువంటి పెట్రోల్ అయితే వాళ్ళు పోపిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒకసారి వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేయాలి. బ్రదర్, ఎంతసేపు అయింది? 45 మినిట్స్ అయిందండి. జనరల్ టైంలో ఎంత టైంలో అయిపోయింది? 5 to 10 మినిట్స్ కూడా పట్టదండి. 2 వెహికల్స్ 3 వెహికల్స్ ఉండేది, అలాంటిది నెంబర్ ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్ వెహికల్స్ అయిపోయింది. ఆల్మోస్ట్ మీ ముంగడ కనబడుతున్నాయి 50-70 వెహికల్స్ ఉన్నాయి. మేము ఆల్రెడీ బ్యాక్ సైడ్ ఒక 70-80 వెహికల్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ మేము 45 మినిట్స్ నిలబడితే కానీ మా నెంబర్ రాలేదు. 4 to 5 మినిట్స్ అయ్యేది. 45 మినిట్స్ వెరీ హారబుల్ అండి. గవర్నమెంట్ మీడియాలో కథనాలు వస్తూ ఉన్నాయి, ప్రభుత్వాలు కూడా చెప్తా ఉన్నాయి స్టాక్ చాలా ఉంది, ఎక్కడ కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు, భయాందోళన చెందాల్సిన అవసరం లేదు అంటారు. బట్ చాలామంది 1000-1200 ఫుల్ ట్యాంక్ చేయించుకుంటున్నారు. సో ఏం చెప్తారు? బట్ ద థింగ్, ఈ సిచ్యువేషన్ ఎందుకు వస్తుంది? గవర్నమెంట్ నుంచి మన ప్రికాషన్స్ అనేవి కరెక్ట్ రావాలి పబ్లిక్ వరకు. ఆ మిస్కమ్యూనికేషన్ వల్ల ఏమైపోతుందంటే పెట్రోల్ స్టాక్ లేదన్న కంగారులో అందరూ వచ్చి తీసుకుంటున్నారు. ఆ అవైలబిలిటీ అనేది కన్ఫర్మేషన్ కరెక్ట్ ఇవ్వాలి. కొన్ని బంక్స్లో నో స్టాక్ బోర్డు పెడుతున్నారు. ఎందుకు పెడుతున్నారు? డీజిల్ కానివ్వండి, పెట్రోల్ కానివ్వండి. కొన్ని బంక్స్ అయితే ఓన్లీ పెట్రోల్ అవైలబుల్ అని ఇస్తున్నారు, ఓన్లీ డీజిల్ అవైలబుల్ అని ఇస్తున్నారు. ఆ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఖచ్చితంగా ఎవరి సేఫ్ సైడ్లో వాళ్ళు వచ్చి ముందుగా ఫుల్ఫిల్ స్టాక్ బోర్డుతో కూడా కొంత ఇబ్బంది పడుతుంది. 100% అండి. నో స్టాక్ బోర్డు వల్ల కూడా ఇబ్బంది పడుతున్నారు. ఫర్దర్ మాకు రేపు ఏదైనా కమిట్మెంట్ ఉంటుంది వాళ్ళు బయటకు వెళ్ళడానికి, పెట్రోల్ ఉంటుంది ఉండదు, ముందే వచ్చి ఫిల్ చేసేసుకుంటే ఇబ్బంది ఉండదు కదా అన్న ఒక ఇంటెన్సిటీలో వాళ్ళు వచ్చి చేసుకుంటున్నారు అండి. దట్ ఈస్ ద థింగ్. మొత్తం మీద చాలా మంది నో స్టాక్ బోర్డులు దర్శనం ఇవ్వడం కూడా కొంత మాకు భయాందోళనకు గురి చేస్తూ ఉన్నాయి. అంటే ఇప్పుడే పెట్రోల్ దొరకకపోతే రేపు పెట్రోల్ దొరుకుతుందా లేదా అని ఒక భయాందోళనతోటే మేము పెట్రోల్ డీజిల్ని అవసరానికి మించి తీసుకుంటున్నామంటూ కూడా చాలా మంది చెప్తున్నారు. ఇది అయితే చాలా దారుణం. సో అన్న, ఏం పేరు? ఒక్క నిమిషం. ఏం పేరే? నాయుడు. ఏం చేస్తారు డీజిల్? దేనికి పెట్రోల్? డీజిల్ కార్లకి కార్లకి దొరుకుతుంది కదా. జనరల్గా ఇట్లా బాటిల్లో తీసుకోపోయేదా లేకపోతే జనరేటర్ తీసుకుపోతున్నామన్నా. జనరేటర్కి అయితే వీళ్ళు బంద్ అయితే ఏడికెళ్ళి తీసుకొచ్చేది చెప్పు. ఆఫీసులలో జనరేటర్కి ఎట్లా తీసుకురావాలి? ఇక్కడికి 3 గంటలు అవుతుంది. ఏ బంకులలో లేదు, ఖాళీ ఇది ఒక బంకులో వెళ్ళేస్తారు. నో స్టాక్ అని పెడుతున్నారు. గవర్నమెంట్ కూడా చెప్తా ఉంది, నిల్వలు ఉన్నాయని చెప్తా ఉంది, మీడియా కూడా చెప్తా ఉంది, కథనాలు ఇస్తా ఉంది, ప్యానిక్ కావద్దు, కృత్రిమ కొరత. మరి ఫేక్ న్యూస్ ఎందుకు పబ్లిక్ షో చేసి ఆర్గనైజేషన్ మీద, పబ్లిక్ మీద, సోషల్ మీడియా ఇంపాక్ట్ కూడా ఉంటుంది కదా. లాక్డౌన్ అంటారు, సెంట్రల్ స్టేట్లోనేమో ఏం లేదంటారు. ఎట్లుండాలి సార్? ప్రతిరోజు అక్కడ ఎక్కడనో ఇరాన్లో యుద్ధం జరిగితే సగటు మనిషి జీవనాధారం మీద ఎఫెక్ట్ పడుతుంది. ఇది ఎంతవరకు న్యాయమో ప్రభుత్వాలే స్పందించాలి. ఏదున్నా కఠిన చర్య తీసుకోవాలి. ఏ ఫేక్ న్యూస్ విడుదల చేయకుండా. ఒక న్యూస్ ఇప్పుడు గ్యాస్కు సంబంధించి కూడా ఇట్లే ప్యానిక్ అయ్యారు జనాలు. సో గ్యాస్ కుదురుకుంటున్నటువంటి సందర్భంలో మళ్ళీ పెట్రోల్ డీజిల్ మీద కూడా ఇట్లే భయపడుతున్నారు అనేది ఒక చర్చ. ఎందుకంటే మీడియాలో కూడా పాజిటివ్ కథనాలు వస్తున్నాయి, భయపడొద్దని వస్తున్నాయి సార్. ఇప్పుడు సిటీలో మాత్రం ఉన్నాయి. సిటీ అవుట్స్కట్స్లో నో స్టాక్ అని చెప్పేసి బంకులు 2 రోజుల నుంచే బంద్ పెడుతున్నారు. ఓన్లీ నైట్ టైంలో ఎక్స్ట్రా పవర్ ₹4 ఎక్స్ట్రా పవర్ పెట్రోల్ మాత్రమే అమ్ముతున్నారు. దీని మీద ఎవరిని అడగాలి సార్? ఎవరికి కంప్లైంట్ చేయాలి? ఎవరు చర్య తీసుకుంటారు చెప్పండి? ఒక సగటు మానవుడు ఇక్కడ వెళ్ళి కంప్లైంట్ తీసుకుంటారు. ఫ్రెండ్లీ పోలీస్ అంటారు, ఫ్రెండ్లీ ఫంక్షన్ ఎక్కడుంది సార్? ఏఐ వచ్చింది, ఇప్పుడు కమ్యూనికేషన్ పెరిగింది కానీ మనిషి మీద ఎలాంటి మనిషి నేటి సమాజంలో ఉన్న పరిస్థితుల్లో ఎలాంటి ప్రభావం లేదు. ఇది ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఈ పెట్రోల్ బంక్ యాజమాన్యమే చెప్తున్నారు ప్రతి లీటర్ మీద పెట్రోల్ మీద ₹50 పెంచాలని వాళ్ళ డిమాండ్. సెంట్రల్ ఓకే అయితే రేపటి నుంచే క్లియర్ అవుతుంది ఆ న్యూస్కి. దీని మీద మీరే ఎలాంటి ఇప్పుడు ఫేక్ న్యూస్ విడుదల కథనాలు చేస్తే ఎలాంటి యూజ్ ఉండదు. మీలాంటి వల్ల కరెక్ట్ న్యూస్ చెప్పండి. మీడియా అయినా, సోషల్ మీడియా అయినా, న్యూస్ అయినా, ఏదైనా న్యూస్ అనేది కరెక్ట్ రిలీజ్ చేయండి. నా తరపు నుంచి నేను ఒక సగటు మానవుని మీద మనిషిగా నా ప్రతిస్పందన ఈ రోజున్న ప్రస్తుత పరిస్థితులు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తా కథనాలు, తప్పుడు వార్తా కథనాలు చూసి జనాలు ప్యానిక్ అవుతుందో తెలుస్తుంది. సో ఆఫీసులలో ఉన్నటువంటి ఇన్వర్టర్లు కావచ్చు, అవసరమైనటువంటి జనరేటర్కు సంబంధించినటువంటి ఏదైతే డీజిల్ కావచ్చు, ఇవన్నీ కూడా స్టాక్ వాళ్ళు తీసుకున్నటువంటి పరిస్థితి. కొన్ని చోట్ల నో స్టాక్ బోర్డులు పెట్టి పెట్రోల్ బంకులు బంద్ అవ్వడం కూడా కొంత రద్దీకి కారణం ఒకటి తెలుస్తుంది. ఈ మాదాపూర్ ఈ రూట్లో
2 పెట్రోల్ బంకులు ఉంటాయి. రెండిట్లో ఒక పెట్రోల్ బంక్ ఆల్మోస్ట్ క్లోజ్ అయింది. ఇప్పుడు ఇండియన్ ఆయిల్ మాత్రం రన్ అవుతుంది. ఉదయం నుంచి రన్ అవుతుంది సక్సెస్ఫుల్గా. సో అక్కడ పెట్రోల్ బంక్ కనుక ఓపెన్ ఉంటే సో ఇక్కడ ఉన్నటువంటి కొంత రష్ అక్కడికి పోయేది, కొంత ట్రాఫిక్ తగ్గేది. కానీ ఒక్కసారిగా ఒకే పెట్రోల్ బంక్ ఓపెన్ ఉండడంతో జనాలు ప్యానిక్ అవుతున్నారు. ఈ నో స్టాక్ బోర్డు చూడంగానే అమ్మో ఇప్పుడే నో స్టాక్ ఉంటే బై ఫ్యూచర్లో దొరుకుతుందా లేదా అని ఒక భయాందోళన వాళ్ళ మనసులో క్రియేట్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ గవర్నమెంట్ చెప్తా ఉంది క్లియర్గా, ఎక్కడ కూడా మీరు భయాందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ఖచ్చితంగా పెట్రోల్ డీజిల్ సరిపడా నిల్వలు ఉన్నాయని చెప్పేసి అయితే చెప్తా ఉంది. అయినప్పటికీ కొంతమంది సో అతిగా ఆలోచించి, ముందస్తు జాగ్రత్త అని చెప్పుకోవచ్చు, అతిగా ఆలోచించి మరి అవసరానికి మించినటువంటి మోతాదులో పెట్రోల్ డీజిల్ తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. గతంలో కంటే ఇప్పుడు ఒకసారి మనం జనరల్గా చూసుకోవచ్చు. ఇప్పుడు ఒక బండికి ఇక్కడ పెట్రోల్ వేస్తూ ఉన్నారు. జనరల్గా ఏ బైక్ అయినా కూడా అవసరానికి సంబంధించి 200, 300, 500 ఫిల్ చేసుకునేది. బట్ ఇప్పుడు ఒకసారి మనం కనుక ఈ వాహనాన్ని చూసుకుంటే సో మీరు ఒకసారి చూడొచ్చు, రీడింగ్ 90, 200, 300 ఇలా కంటిన్యూగా వెళ్ళిపోతుంది. అంటే ఆల్మోస్ట్ ప్రతి వాహనదారులు ఫుల్ ట్యాంక్కి ప్రిఫరెన్స్ ఇస్తూ ఉన్నారు. 1000-2000 రూపాయలు మరి ఆ ట్యాంక్ సామర్థ్యాన్ని బట్టి వాళ్ళు ఫుల్ ట్యాంక్కి ప్రిఫరెన్స్ ఇస్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. ఒకసారి చూడండి, 960, 73, 980, సో 1000 అంటే 1000 రూపాయలు 9 లీటర్లని ఫిల్ చేసుకుంటున్నారు. ఇట్లా ఒక్క వాహనం అని కాదు, అన్ని వాహనాలు ఆల్మోస్ట్ అందరూ డబ్బులు లేకున్నా అప్పు చేసైనా సరే కొనే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. బట్ ఏదేమైనప్పటికీ ప్రజలకి విజ్ఞప్తి చేస్తూ ఉంది, ఇటు మీడియా కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు, మీరు ప్యానిక్ అవ్వకండి, సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు వార్తా కథనాలని నమ్మకండి. సో దయచేసి ప్రభుత్వం చెప్తా ఉంది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సరిపడా స్టాక్ ఉంది. కొన్ని చోట్ల నో స్టాక్ బోర్డులు బిల్లులు చెల్లించక మరి నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తూ ఉన్నాయి తప్ప మిగతా పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ అవైలబుల్లో ఉంది. ఎక్కడా ప్యానిక్ అవ్వద్దు. ప్యానిక్ అయ్యి అవసరానికి మించిన పెట్రోల్ని ఇంట్లో స్టాక్ పెట్టుకున్నా ఏదైనా ప్రమాదం జరిగితే ప్రాణ నష్టం ఉంటుంది, ఆస్తి నష్టం జరుగుతుంది. అవసరానికి మించి బైక్లో నిల్వలు ఉంచుకున్నా ఏదైతే ఈ సమ్మర్ ఎఫెక్ట్ తోటి దాదాపు 40 డిగ్రీల ఎండ తీవ్రత కనిపిస్తుంది. ఎండలో కనుక వాహనాన్ని పెడితే ఫుల్ ట్యాంక్ ఉన్నటువంటి ఆ ట్యాంక్ ఒక్కసారిగా పేలి బండి అంతా కూడా పేలేటువంటి ప్రమాదం కూడా ఉంది. కాబట్టి దయచేసి మోతాదుకి మించిన నిల్వలు చేసేటప్పుడు వాహనదారులు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు అవసరానికి మించిన పెట్రోల్ డీజిల్ని ఇంట్లో నిల్వ ఉంచుకునే ప్రయత్నం చేయకండి. చిన్నపిల్లలు కానీ లేకపోతే షార్ట్ సర్క్యూట్ కానీ లేకపోతే ఫైర్ యాక్సిడెంట్ అయితే చాలా ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సో ఎవరు ప్యానిక్ చెందొద్దు, భయపడొద్దు. పెట్రోల్ డీజిల్ ఖచ్చితంగా నిల్వలు ఉన్నాయి, కృత్రిమ కొరతను సృష్టించొద్దు అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి. సో చూద్దాం ప్రజలు ఇవాళతో మరి ఈ యొక్క నిల్వల్ని ఆపుతారా లేకపోతే ప్యానిక్ ఇలాగే కంటిన్యూ చేస్తారనేది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్, మాదాపూర్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.